హాయ్ మామ. ఈ వీడియోలో మనం నిన్నటి ఎపిసోడ్లో ఉన్న హైలైట్స్ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఒకసారి డిస్కస్ చేద్దాం. అంతకన్నా ముందు లైక్ కొట్టు మామ, లైక్ కొట్టి వీడియో చూడండి స్టార్ట్ చేయండి. ఎందుకంటే కొంతమంది వీడియో చూస్తున్నాం కానీ లైక్ కొట్టట్లేదు. అలాగే నిన్న రెబల్స్ పర్ఫార్మెన్స్ నీకనే అనిపించిందో కామెంట్ చేయి. నువ్వే కనుక హౌస్లో ఉంటే సుమన్ శెట్టి అండ్ దివ్య వీళ్ళిద్దరూ రెబల్స్ అని కనిపెట్టగలవా, లేక నీకు కూడా కష్టమయ్యేదా? కామెంట్ చేయు. ఇంకా వీడియో స్టార్ట్ చేద్దే. ఎప్పుడైతే నామినేషన్స్ అయిపోయా అందరూ డిస్కషన్ పెట్టుకుంటూ ఉంటారు. అందులో మనకి కొన్ని డిస్కషన్స్ అనేది ఒకసారి మాట్లాడుకుందాం. తనుజ D1 పవన్ రీతితో అంటది అనమాట, నేను బర్నీ గారు నామినేట్ చేశాను కాబట్టి దివ్య నన్ను టార్గెట్ చేసి నామినేట్ చేసిందని. అయితే ఇదే పాయింట్ మీద దివ్య క్యాప్టెన్ రూమ్ లో ఒక్కదే కూర్చొని మాట్లాడుకుంటుంటది. దివ్య ఏంటి, తనుజ ఏంటి స్టోరీ వెళుతుంది. అసలు బర్నీ గారు నామినేట్ చేశారని నేను తనుజ నామినేట్ చేశానా? అలా అనుకుంటే బర్నీ గారు నామినేట్ చేసింది D1 పవన్ కదా, తనుజ ఎక్కడ నామినేట్ చేసింది? ఆ విధంగా చూస్తే నేను D1 పవన్ కదా నామినేట్ చేయాలి, తనుజ ఎందుకు నామినేట్ చేశాను అని వ్యాలిడ్ రీజన్ ఒకసారి డిస్కస్ చేసిన నాకేమనిపించింది అంటే నిజమే కదా, ఈ మాత్రం బేసిక్ లాజిక్ ఎందుకు తనుజ అర్థం కాలేదు. ఒకళ్ళు అర్థమైనా కూడా ఇలా డిఫరెంట్ చేసుకోవాలి, ఏదో ఎలిగేషన్ వేసి వాళ్ళు ఏదో అన్నారు మనం ఇంకేదో చెప్తే సర్దుకుంటుందో, మనకు ఓట్లు వేసిన అలాగో ఓటేస్తారు కదండి. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ఎందుకంటే మీరే కదా ఓట్లు వేసేది తనుజకి. అలా అంత వరస్ట్ గేమ్ అయినా సరే తనుజ నెంబర్ 1 ప్లేస్ లో పెట్టింది మీరే కదా. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. నాకేమనిపించిందంటే దివ్య ఇక్కడ ఆల్రెడీ చెప్పింది, బర్నీ గారు కూడా చెప్పింది. ఆ లాస్ట్ వీక్ అడిగింది బర్నీ గారు, నాకు కూడా కొన్ని పాయింట్స్ ఉన్నాయి తనుజ మీద నామినేట్ చేయడానికి, నాకు ఛాన్స్ అవ్వనంటే బర్నీ గారు ఛాన్స్ అవ్వలేదు. అక్కడ వదిలేసిన తర్వాత బర్నీ గారు సుమన్ శెట్టి కూర్చొని దివ్యాని పిలిచి, నీకు ఆప్షన్ ఉంది కదా, నువ్వు తనుజను కాకుండా నిఖిల్ గౌరవ్ వీళ్ళిద్దరు ఎవరో ఒకరు నామినేట్ చేస్తే మాకు కొద్దిగా ఈజీ అయ్యేది కదా అని అంటారు. అప్పుడు దివ్య ఏం చెప్పిందంటే, నాకు కొన్ని వ్యాలిడ్ రీజన్స్ ఇదే, వాళ్ళ మీద నాకు ఏ పాయింట్స్ లేవు, కానీ తనుజ మీద నాకు చాలా కొన్ని పాయింట్స్ ఉన్నాయి, నేను ఆల్రెడీ అడిగాను కూడా. డైరెక్ట్ నామినేషన్ బిగ్ బాస్ ఇచ్చినప్పుడు నేను ఎందుకు యూజ్ చేసుకోకూడదు, ఎందుకే తనుజ నామినేట్ చేసిన అని అందనమాట. నాకు ఈ డిస్కషన్ విన్న తర్వాత బర్నీ గారి థాట్ ప్రాసెస్ చేంజ్ అయింది, హౌస్ లో ఉండాలి అని బలంగా అనుకుంటున్నారేమో అనిపించింది. ఎందుకంటే అతను రీఎంట్రీకి ముందు ఏమనుకున్నాడు, వెళ్తే మంచోడుగానే పోవాలి, చేతం వాళ్ళు సినిమా చెట్ల ప్రకాశాలకు అందరిని ఆయ పలకరించుకుంటూ బంధాల భావిత్యాలతో ఎలాగైనా సెషన్ అయిపోవచ్చు, నాకేం తక్కువ అని అనుకున్నారు. బట్ బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత ఎవరు ఓటు బ్యాంక్ ఎంత, ఎవరు టాప్ లో ఉన్నారు, ఎవరితో పోలిస్తే మనం సేఫ్, ఎవరితో పోలిస్తే మనం రిస్క్ అవుతాం, ఇలాంటి మైండ్ లో పెట్టుకొని ఆడుతున్నారు అని అనిపిస్తుంది. ఇది కొద్దిగా మంచిదే. అలాగా గేమ్ ఆడితే సేఫ్ గేమ్ కాకుండా కొద్దిగా అతను బయటికి వెళ్ళే అవకాశం, కొద్దిగా ఎక్కువ రోజులు ఉండి టాప్ 5 ఉండే అవకాశం ఉందన్నమాట. నెక్స్ట్ ఇమాన్యుల్ అండ్ తనుజ వీళ్ళిద్దరు డిస్కస్ చేసుకున్నారు. సారీ నేను అలా సీరియల్ యాక్టర్ అన్నాను కదా, దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. నా హౌస్ లోనే అందరూ ఎందుకు ఇలా అనుకుంటున్నారు, నన్ను ఎవరితో మాట్లాడినా అలాగ సేఫ్ గేమ్ అనుకుంటే ఆలోచించి ఎందుకు నన్ను ఇలా అడుగుతున్నారని ఇమాన్యుల్ అంటుంది. నాకు కూడా అర్థం కావట్లేదు ఇమాన్యుల్, నువ్వే కదా ఎవ్వరు కూడా తనుజ ఎందుకు రెవెన్యూ మెయింటైన్ చేయలేకపోతున్నారు, కేవలం నామినేషన్స్ వరకేనా అని నీకు అర్థమైందా? ఇప్పుడు తనుజ నెంబర్ 1 లో ఉంది, తనతో రెవెన్యూ పెట్టుకుంటే నాకు ఎవరిగదేం లేదు, నేనేం రిస్క్ లో పడతాను అని మీకేమైనా అనిపిస్తుందా? నాకు మాత్రం పవన్ కళ్యాణ్ మాత్రం ఈ వీక్ రెవెన్యూ మెయింటైన్ చేసే అవకాశం ఉంది. ఆ ముందు వీక్ ఉండే బాండ్ అయితే ఆల్రెడీ కట్ అయిపోయింది, ఇంక ఉండదని నాకు క్లియర్ గా అర్థమైపోయింది. కానీ ఇమాన్యుల్ ఎందుకు అంత స్ట్రాంగ్ పాయింట్స్ పెట్టినా సరే నామినేషన్ లోని తర్వాత ఎందుకు అంత రెవెన్యూ మెయింటైన్ చేయలేకపోతున్నాడు? మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. నెక్స్ట్ డే స్టార్ట్ అవుద్ది, ఫ్రెష్గా అందరు లేగిస్తారు, వేకప్ సాంగ్ అయిపోయిన తర్వాత బిగ్ బాస్ టీమ్ గార్డెన్ ఏరియాలో ఒక పాత టెలిఫోన్ అనేది అరేంజ్ చేస్తారు. ఆ తనుజ అలా ర్యాండమ్ గా వస్తుంది. వచ్చిన తర్వాత చూసి ఫ్యామిలీ మెంబర్స్ ఫోన్ మాట్లాడితే ఫుల్ ఎగ్జైట్ అయిపోతుంటది. ఇక్కడ చూసిన ఎవరికైనా తనుజ సీరియల్ యాక్టింగే అని అనిపిస్తుంది, తప్పలేదు. ఎమ్మెల్యేలు కూడా అదే చెప్పాడు. దాని తర్వాత ఫోన్ రింగ్ అవుద్ది, బిగ్ బాస్ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు, ఆ పక్కన వాళ్ళందరూ సైడ్కి వెళ్ళిపోమంటాడు. తనుజ చెప్పి అందరు సైడ్ పంపించేస్తే మీరు ఏమనుకుంటున్నారు అని అంటే, ఈ ఫోన్ ఎందుకు చేశారు అనుకుంటున్నారు అంటే, అప్పుడు తనుజ అంటది ఫ్యామిలీ మెంబర్స్తో ఫోన్ కాల్ ఆర్ వీడియో కాల్ బిగ్ బాస్ అంటే, లేదు మీరు ఎక్స్పెక్ట్ చేసింది ఏం లేదు అని చెప్తాడు. ఇక్కడ నాకేమనిపించిందంటే తనుజ నిజంగా ఫ్యామిలీ మెంబర్స్తో ఫోన్ కాల్ వీడియో కాల్ ఉంటే బయట పెద్ద పెద్ద స్పీకర్లు ఉన్నాయి,
దాంట్లో అనౌన్స్ చేసి చెప్తారు కదా బిగ్ బాస్, సీక్రెట్ గా ఫోన్ చేసి నీకెందుకు చెప్తాడు? సీక్రెట్ టాస్క్ అనుకోవచ్చు కదా. నువ్వు నీ తెలివితేటలు, నువ్వు కాదు అసలు నీకు గొర్రెల్లాగా ఓట్లు వేస్తున్నాడు కదా, వాళ్ళకి చెప్పాలి. వాళ్ళకి చెప్తున్నాను చూడు, నువ్వు చూస్తున్నావు కదా, పనితో ఓటేస్తున్నావు కదా, చూసుకో, ఇలాంటివన్నీ చూసుకొని ఓటే. సరే, నెక్స్ట్ అక్కడితో అయిపోయింది. ఈ టాస్క్ ఇప్పుడే కాదు, ప్రీవియస్ సీజన్ లో కూడా జరిగింది. ఒకసారి మళ్ళీ దానికోసం డిస్కస్ చేద్దాం. దానికోసం బిగ్ బాస్ ఏం చేస్తాడంటే కొన్ని టీమ్స్ గా డివైడ్ చేశాడు. ఆ టీమ్స్ ఏంటంటే పింక్, ఆరెంజ్, బ్లూ. ఎవరెవరు ఏ టీంలో ఉన్నారో కూడా చెప్తాను. పింక్ టీంలో రీతు, బర్ని, నిఖిల్. బ్లూ టీంలో దివ్య, కళ్యాణ్, సాయి. ఆరెంజ్ టీంలో ఇమాన్యుల్, తనుజ, గౌరవ్. మిగిలిన డీమన్, పవన్, రాము, సంజన గారు, సుమన్ శెట్టి. వీళ్ళు నలుగురు మిగిలిపోయారు. వీళ్ళు ఒక్కొక్కరిని ఒక్కొక్క టీంలో తీసుకోవాలి. తీసుకోగా మిగిలిన వ్యక్తి ఉంటారు కదా, కంటెండర్షిప్ నుంచి ఎలిమినేట్ అయిపోయినట్టే. అయితే ఎవరు కూడా సంజన గారిని తీసుకోరు కాబట్టి సంజన గారు అవుట్ ఆఫ్ ది రేస్ అయిపోద్ది కదా. దీని తర్వాత ర్యాండమ్ గా అందరికి ఫోన్స్ వస్తూ ఉంటాయి. ఫోన్స్ వచ్చిన తర్వాత అంటే ఇక్కడ డైవర్ట్ చేయడానికి ప్రతి ఒక్కరు కూడా మాట్లాడతారు బిగ్ బాస్ తోటి. కానీ ఫస్ట్ ట్రాబుల్ గా సుమన్ శెట్టి అవుతాడు. సుమన్ శెట్టి ఫోన్ వచ్చి సుమన్ శెట్టికి చెప్తారు మీరే ఫస్ట్ ట్రాబుల్ అని. కాబట్టి మీకు కొంచెం ఛాలెంజ్ ఇస్తున్నాను. సీక్రెట్ టాస్క్ ఇస్తున్నాను. ఏంటంటే బాత్రూమ్ డోర్ లో ఒక చిట్టి ఉంటుంది, దాని మీద టాస్క్ నెంబర్ 1 ఉంటుంది. అది కంప్లీట్ చేస్తే మీకు కంటెండర్షిప్ వస్తుంది, లేకపోతే మీరు ఎలిమినేట్ అవుతారు. మీకు ఇంకో పవర్ కూడా ఉంటుంది. అది ఏంటి అంటే ఎవరైతే ఎలిమినేట్ చేయాలనుకున్న కంటెండర్షిప్ నుంచి వాళ్ళు ఎలిమినేట్ చేసే పవర్ మీకు వస్తుందని చెప్తాడు. యాజ్ యూజువల్ గా దాని నెక్స్ట్ అదే ఆ టాస్క్ సంబంధించి బుక్ వస్తుంది కదా, వచ్చే బర్ణగా చదువుతారు, చెప్తారు డిస్కషన్ నీట్గా. ఏంటంటే బిగ్ బాస్ సమయానికి సాయం కొన్ని ఛాలెంజెస్ ఇస్తాడు. వాటిని గెలిచిన వాడికి రెబల్స్ పెట్టే ఎలిమినేట్ చేయడానికి లేకుండా ఎవిక్స్ మీకు కొద్దిగా ఇమ్యూనిటీ అనేది లభిస్తుంటది. అది ఏంటనేది సమయానికి సాయం చెప్తాను అని చెప్తారు అనమాట. ఎక్కడితో అయిపోద్ది. తర్వాత ఫస్ట్ సరిగ్గా చేయలేకపోతాడు ఇక్కడ, ఎవరు సుమన్ శెట్టి సరిగ్గా చేయలేకపోతాడు. ఆ పేపర్ కూడా సరిగ్గా చదవలేకపోతాడు. కొద్దిగా నాకు స్పెట్స్లే బిగ్ బాస్ చదవలేకపోతాడు. ఇంగ్లీష్ లోనే కొద్దిగా ఇవ్వడానికి ట్రై చేయండి అని చెప్తాడు. ఇలా కాదురా బాబు అనుకని బిగ్ బాస్ ఇంకో రెబల్ డిసైడ్ చేస్తాడు. ఆ రెబల్ ఎవరో కాదు, దివ్యకి చెప్తాడు ఇలా మొత్తం. ఫస్ట్ రెబల్ సుమన్ శెట్టి అతని దగ్గరికి వెళ్ళి చిట్టి ఇస్తాడు. చిట్టీలో ఉన్నది మీ ఇద్దరు ఫాలో చేయండి, మీరు బాగా చేస్తే మీ ఇద్దరు కంటెంటర్షిప్ లభిస్తుంది, మీరు కనుక చేయకపోతే మాత్రం మీ ఇద్దరు ఎలిమినేట్ అయిపోయి కంటెంటర్షిప్ నుంచి. అలాగే మీకు పవర్ వస్తుంది, మీరు ఎవరైతే ఎలిమినేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఎలిమినేట్ చేసే పవర్ వస్తుంది అంటాడు. అలాగే వీళ్ళిద్దరు డిస్కస్ చేసుకున్న తర్వాత ఫస్ట్ టాస్క్ అని కంప్లీట్ చేస్తారు. బర్ని గారిని వీళ్ళందరినీ కూర్చోబెట్టి మళ్ళీ లేపడం, గౌరవ్ అంటే రీతిను లేపుకి కూర్చోవడం. టాస్క్ అయిపోయిన తర్వాత వీరిద్దరు డిసైడ్ అయ్యి, అంటే అందులో టాస్క్ లో ఉంటుంది ఒకరిని ఎలిమినేట్ చేయాలని. ఇద్దరు డిసైడ్ అయ్యి ఏం చేస్తారంటే పవన్ కళ్యాణ్ ని చేసేస్తే మనకు డౌట్ రాదు అని పవన్ కళ్యాణ్ ఎలిమినేట్ చేస్తారు. పవన్ కళ్యాణ్ ఎలిమినేట్ చేయక ముందు ఇక్కడ చూసే కామన్ ఆడియన్స్ కి ఒక చిన్న డౌట్ అనేది వస్తుంది. కామనే, అసలు ఈ టీవీలో బాగా ఆడేది ఎవరు? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఎలిమినేట్ చేస్తే మీ టీంలో ఎవరు బాగా వాడతాడు, మీరు ఎలా కంటెండర్షిప్ గెలుచుకుంటారు? చిన్న డౌట్ అనేది వస్తుంది. దానికి వాళ్ళ దగ్గర ఉన్న లాజిక్ చెప్తాను వినండి. పవన్ కళ్యాణ్ ఎలిమినేట్ చేస్తాం కాబట్టి ఇప్పుడు మేము బిగ్ బాస్ ఇచ్చిన సీక్రెట్ టాస్క్ కంప్లీట్ చేస్తే మా కంటెండర్షిప్ ఆల్రెడీ వచ్చేస్తుంది. ఇంక మేము టాస్క్ గెలిస్తే ఏంటి, గెలకపోతే ఏంటి. ఒకవేళ నిజంగా మా టీం గెలిచింది అనుకో, ఓకేనా, లాస్ట్ లో మేము పవన్ కళ్యాణ్ అలాగలాగా ఎలిమినేట్ చేయాలి. దానికి మా దగ్గర స్కోప్ లేదు. ఇప్పుడే పవన్ కళ్యాణ్ ఎలిమినేట్ చేసాం అనుకోండి, పవన్ కళ్యాణ్ కాదు నెక్స్ట్ ఎవరిని ఎలిమినేట్ చేయబోతారు కూడా చెప్పేస్తాను. నెక్స్ట్ డీమన్ పవన్ ఎలిమినేట్ చేస్తారు. వీళ్ళందరూ ఏమనుకోండి, స్ట్రిక్ట్ గా ఎవరో స్ట్రాంగ్ అందరూ ఎలిమినేట్ చేద్దాం అనుకుంటున్నా, ఆ ప్రాసెస్ పవన్ కళ్యాణ్ ఎలిమినేట్ అయిపోయాడు. ఇది సింపుల్, ఇక్కడ క్లియర్ కదా. తర్వాత ఫిజికల్ టాస్క్ స్టార్ట్ అవుతుంది. పవన్ కళ్యాణ్ ఫోన్ వస్తుంది, రెబల్స్ మమ్మల్ని ఎలిమినేట్ చేస్తారని. అక్కడితో వెళ్ళిపోయిన తర్వాత ఫిజికల్ స్టార్ట్ అవుతుంది. ఇమాన్యుల్ టీం గెలుస్తుంది. వాళ్ళందరూ డిసైడ్ అయ్యి ఇమాన్యుల్ కి గ్రీన్ బ్యాచ్ ఇస్తారు. ఇది ఇమ్యూనిటీ ఇస్తుంది అనమాట. అంటే రెబల్స్ ఇంకా ఇమాన్యుల్ ని ఎలిమినేట్ చేయడం కావదు, ఇక్కడతో అయిపోద్ది. తర్వాత బిగ్ బాస్ చెప్తాడు ఫోన్ చేస్తే సెకండ్ టాస్క్ ఇది చిట్టి అనేది జైలు దగ్గర ఉందని. తీసుకుని దాంట్లో ఏముంటదంటే మీ ఇద్దరు పాలు తాగండి అని చెప్తారు. వీళ్ళు సక్సెస్ఫుల్లీ పాలు కూడా తాగేస్తారు. సుమన్ శెట్టి ఇది కొద్ది ఫన్నీగా ఉంటది, మనకి ఎంటర్టైన్మెంట్ అనిపిస్తుంది.
కాకపోతే ఇక్కడ పవన్ కళ్యాణ్ చూస్తే ఏమనిపిస్తుంది అంటే ప్రతి దాంట్లో కూడా పవన్ కళ్యాణ్ చూస్తాడా, వీళ్ళిద్దరు మాట్లాడుకున్నప్పుడు వస్తారు, నైట్ మిల్క్ తాగుతున్నప్పుడు కూడా వస్తారు, వాళ్ళు షుగర్ తింటున్నామని డైవర్ట్ చేసినా చూస్తాడు. ఇలాంటి కొన్ని డాట్స్ మనం కలుపుకుంటూ వెళ్తే అర్థమైపోద్ది వీళ్ళిద్దరు సుమన్ శెట్టి ఇది అని. మరి పవన్ కళ్యాణ్ ఎందుకంత అంటే గెస్ చేయలేదా ఆ మూమెంట్ లో వీళ్ళిద్దరు అయ్యే అవకాశం? ఎందుకంటే వీళ్ళిద్దరు అయితే వీళ్ళిద్దరు నన్ను ఎందుకు తీసేస్తారు, నేనే స్ట్రాంగ్ కంటెండర్ కదా, నేనే గేమ్ ఆడతారేమో అని. వాళ్ళు అంత లాజిక్ గా పవన్ కళ్యాణ్ తీసేయడం వల్ల ఇక్కడ పవన్ కళ్యాణ్ కనిపెట్టలేదు అని నాకు అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియోకి ఇంతే గైస్. మీకు జెన్యూన్ రివ్యూస్ కావాలన్నా, క్విక్ అప్డేట్స్ కావాలన్నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్లో ఆన్లో ఉంచుకోండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. బాయ్.